హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక అద్భుతమైన దేవాలయం దగ్గరికి వెళ్దాము. ఇది కైలాస్ టెంపుల్. ఇది ఎక్కడంటే ఎల్లోరా కేవ్స్లలో ఉంది. ఈ ఎల్లోరా కేవ్స్ ఎక్కడంటే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్కి ఒక 20-25 కిలోమీటర్స్ దూరంలో ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి. ఈ ఎల్లోరా కేవ్స్లో 16th అంటే 16వ గుహనే కైలాస్ టెంపుల్. ఈ కైలాస్ టెంపుల్ అంటే ఒక అంచనా ప్రకారం ఏంటంటే 2000 సంవత్సరాల కింద చెక్కిర్రని. ఇంకోటి ఏంటంటే హైలైట్ ఏంటంటే ఇది పైనుంచి కిందకి ఒక బండరాయిని అంటే ఒక కొండనే కంప్లీట్గా కింద వరకు చెక్కిర్రు. అంటే పైనుంచి కిందకి చెక్కుకుంటూ వెళ్ళారు. ఇదే ఫస్ట్ టెంపుల్. అంటే కింద నుంచి బేస్ పునాది నుంచి కాకుండా పైనుంచి కిందకి నిర్మించిన తొలి దేవాలయం. ఇది పిరమిడ్ ఆకృతిలో ఉంటుంది. 3 floors ఉంటుంది. పైనుంచి కిందకి చెక్కుకుంటూ పోతే దీంట్లో 4 లక్షల టన్నుల రాళ్ళు వెళ్ళినాయంట. ఇవి ఎక్కడ వేసిరు అనేది ఇప్పటికీ అంతుబట్టని మిస్టరీయే. ఎందుకంటే చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళినా కూడా మనకి ఎక్కడ కనిపించవు ఆ 4 లక్షల టన్నుల రాళ్ళు ఎక్కడ వేసారు ఇది చెక్కిన తర్వాత అనేది మనకు కరెక్ట్గా తెలియదు. అట్లానే ఈ టెంపుల్ వెడల్పు పొడవు 154 అడుగుల వెడల్పు ఉంటే 276 అడుగుల పొడవు ఉంది. ఇదేంటంటే ఆల్మోస్ట్ ఒక 47-48 మీటర్ల హైట్లో ఉంది. అంటే కింద నుంచి పై వరకు. ఇది ఒక మరాఠా కథ ప్రకారం ఏమనుందంటే అక్కడ స్థానికంగా ఉన్న రాజు అనారోగ్యానికి గురైందంట. అప్పుడు అతని భార్య శివుని ప్రార్థించిందంట. అయితే రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే నీకు ఆలయాన్ని కట్టిస్తా అని మొక్కుకుందంట. అప్పుడు ఆలయం గోపురం చూసే వరకు తను ఉపవాసం ఉంటానని మొక్కుకుందంట. వెంటనే రాజు కోలుకున్నాడంట. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలిచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న కోకాస అనే శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని 100 ఏళ్ళు పడుతుందని చెప్పాడు. అప్పుడు ఈ ఆలయాన్ని కింద నుంచి కాకుండా పైనుంచి చెక్కడం మొదలుపెట్టారు. అప్పుడు ఏంటంటే ఆలయ గోపురమే ఫస్ట్గా అనిపిస్తుంది కాబట్టి రాణి ఉపవాస దీక్ష తొందరగా విరమించేట్టుగా చేయొచ్చని. ఇది ఒక మరాఠీ కథ. ఇంకా అట్లానే ఈ ఆలయం ఎట్లా ఉంటుందంటే ప్రవేశద్వారం వద్ద 2 అంతస్తుల గోపురం ఉంటుంది. దాన్ని ఒకవైపుకు శైవులు ఇంకోవైపు వైష్ణవులు పూజించే దేవతల శిల్పాలు ఉంటాయి. ప్రవేశద్వారం నుండి 2 అంతర్గత ప్రాంగణాలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కటి నిలువు ఆర్కిడ్తో సరిహద్దులుగా ఉంటాయి. ఉత్తరం దక్షిణ ప్రాంగణంలో రాయల మీద పెద్ద ఏనుగు చెక్కబడి ఉంటుంది. రాష్ట్రకూట రాజులు తమ ఏనుగు దళంతో అనేక యుద్ధాల్లో గెలిచి ఏనుగులకు తమ ఇష్టమైన జంతువుల్లో ఒకటిగా మార్చుకున్నారని ఇక్కడ ప్రతీకి. ఆలయంలో ఏనుగు శిల్పాలు ఉండటం రాష్ట్రకూట రాజుల బలాన్ని శ్రేయస్సుకు సూచిస్తుంది. కైలాస ప్రధాన ఆలయంలో లోపల గోడలపైన కమలంపై కూర్చున్న గజలక్ష్మి ప్రతిమ ఒకటి ఉంటుంది. ప్రతిమ వెనకాలనే 4 ఏనుగులు ఉంటాయి. 2 పెద్ద ఏనుగులతో ప్రతి ఒక్కటి పై వరుసలో ఒక కుండ నుండి గజలక్ష్మి మీద నీళ్లు వస్తున్నట్టు చిత్రీకరించబడి ఉంటుందన్నమాట. 2 చిన్న ఏనుగులు దిగువ వరుసలో తామర చెరువు నుండి కుండలో నింపుతున్నట్టు చిత్రీకరించబడ్డాయి. శిఖరం దాని కింద నుంచి అంతస్తు నుండి 96 అడుగుల ఎత్తులో ఉంది. గర్భగుడి చుట్టూ ఒక చిన్న అంతరాల గది ఉంది. ఇది ఒక పెద్ద సభా మండపం అంటే స్తంభాల హాల్తో కలిసి ఉంటుంది. దీనికి పక్కల అర్ధమండపం, ముందు భాగంలో అగ్రమండపం ఇలా పేర్లతో సంబోధిస్తారు. ఇక్కడ నంది మండపం, గోపురం, పూజా మందిర అగ్రమండపానికి మధ్యలో ఉంటుంది. 3 భాగాలను ఒకే రాయిపై దూలంతో కలిపారు. ప్రధాన ఆలయం పునాది పైన ఆలయ నిర్మాణం మొత్తం బరువును మోస్తున్నట్టుగా కనిపించే ఏనుగుల శిల్పాల వరుసలు ఉంటాయి. కొండ పక్కన ఉన్న ప్రదక్షిణ మార్గం ఆలయ ప్రాంగణంలో 5 వేర్వేరు దేవాలయాలు ఉన్నాయి. వీటిలో 3 నదీ దేవతలకు అంకితం చేయబడ్డాయి. అవే గంగా, యమున, సరస్వతి నదులకు. దీంట్లో ఏంటంటే ఇంకా ఆలయ నిర్మాణంలో 2 వేర్వేరు 45 అడుగుల ఎత్తైన కీర్తి స్తంభాలు అంటే విజయ స్తంభాలుగా అంటారు వీటిని. ఒకప్పుడు ఈ స్తంభం పైన త్రిశూలం ఉండేది, కానీ ఇప్పుడు కాలానుగమనంలో అది కరిగిపోయింది, కరెక్ట్గా కనిపించట్లేదు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ధ్వజస్తంభం వెనకాల వెలుపలి గోడపై మహాభారతం, రామాయణం కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చిత్రీకరించారు. రామాయణం నుండి 7 వరుసలలో అనేక సన్నివేశాలను చిత్రీకరించారు.
చిత్రీకరించారు. అవి రాముడు అయోధ్య నుంచి బయలుదేరిన దృశ్యాలు, భరతుడు తిరిగి రావడానికి ప్రయత్నించడం, శూర్పణఖ అడవి దృశ్యాలు, రావణుడు సీతను అపహరించడము, రాముడు హనుమంతుడిని కలవడము, హనుమంతుడు సముద్రం దాటి లంకకు చేరుకోవడం, అశోకవనం, ఇట్లా అనేకనంగా రావణుని ఆస్థానం, చివరి వరుసలో వానర సైన్యం లంకకు చేరుకోవడానికి రాళ్ళ వద్ద నిర్మించినట్లు చెక్కారు. అంతేకాకుండా మహాభారతం నుండి 7 వరుసలు ఉన్నాయి. అవి కృష్ణుడి ప్రారంభ సాహసాలు దిగువ 2 వరుసల్లో చూపించబడ్డాయి. మహాభారతం యుద్ధం, అర్జునుడి తపస్సు, మహాభారతంలో వివరించిన కిరాత అర్జునుల పోరాటం నుంచి అనేక దృశ్యాలు మొదటి 5 వరుసల్లో చిత్రీకరించబడ్డాయి. ప్రధాన ఆలయానికి దక్షిణ వైపున ఉన్న రావణమూర్తి త్రిమితీయం శిల్పం వలన ఈ ఆలయానికి కైలాస అని పేరు వచ్చిందంట. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించడం, ఇక్కడ శివుడు విశ్రాంతిలో కూర్చున్నట్లు, శివుని బొటనవేలి ఒత్తిడితో రావణుడి అహం తొక్కినట్లు చిత్రీకరించారు. గోపురం అంటే అదే ప్రవేశద్వారం ప్రవేశానికి ప్రధాన బిందువుగా పనిచేస్తుంది. ఒక మండపం నుండి మరో మండపానికి వెళ్ళేటప్పుడు హాలు పరిమాణం, స్థలం చిన్నదిగా ఉంటుంది. కాంతి కొంచెం అంటే చీకటి అవుతుంది, మసకబారుతుంది. ఇది ఈ టెంపుల్ ప్రత్యేకతలు. యాక్చువల్గా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చాలాసార్లు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిండట. అంటే రోజుకు 2000 మంది కూలీలను పంపిండట. అట్లా 3 years రాత్రింబవళ్ళు పనిచేసారట. కానీ ఒక 1-2% కూడా దీన్ని ధ్వంసం చేయలేకపోయిండని ఒక స్టోరీ ఉంది. అంటే మీరు అక్కడక్కడ చూడొచ్చు, ధ్వంసం అయిపోయినాయి. నేను చూపించే ఈ ఫుటేజ్లలో నిజంగా ఎట్లా ఉంటుందంటే, ఈ గుహలు ఎట్లా నిర్మించారు అనేది ఇప్పటికీ మనకు అర్థం కాకుండా ఉంటుంది. ప్రతి గుహ పైనుంచి కింద వరకు చెక్కినాయే. ఎక్కడ కూడా అంటే కింద నుంచి పైకి కట్టిన టెంపుల్ ఒక్కటి కూడా ఉండదు. బహుశా ఇది ప్రపంచంలో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టెంపుల్ ఇట్లా పైనుంచి కిందకి అట్లా సింగిల్ ర్యాక్లో చెక్కిన టెంపుల్, కైలాస్ టెంపుల్ ఇది ఒక్కటే ఉంటుంది. మీరే చూడండి, అండ్ ఒళ్ళు గగురుబడి సైడ్గా ఉంటాయి. కొన్ని వేరే ఇతిహాసాలలో లేకపోతే ఇంకా తర్వాత సైంటిఫిక్గా అనేది ఏంటంటే దీన్ని 150 సంవత్సరాల కంటే పైనే కట్టిరని, ఇంకా ఏంటంటే ఇది అట్లా కాదు ఏలియన్స్ వచ్చి కట్టిరని కూడా ఒక నానుడు ఉంది. ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. ఇక్కడ ఏంటంటే శివునితో పాటు కొన్ని బౌద్ధ గుహలు కూడా ఉన్నాయి. అంటే పక్కనున్న గుహలు కంప్లీట్గా ఒక 32 గుహలు ఉంటాయి. అంటే 32 గుహలు ఉన్నాయి. దాంట్లో కొన్ని బౌద్ధులకు సంబంధించిన గుహలు ఉన్నాయి. ఇంకా కొన్ని విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక రాత్రిలోనే తన పరివారంతో ఈ గుహలో శిల్పాలను చెక్కిండని పేరు. మరి ఒక్క రాత్రి ఎన్ని శిల్పాలను ఎట్లా చెక్కిండు అదొక ఇప్పటివరకు మిస్టరీయే. ఇక్కడ 15 అడుగుల బుద్ధుని విగ్రహం కూడా ప్రశాంతంగా ధ్యానంలో నిమగ్నుడై ఎంతో సౌందర్యంగా ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ ఒక్కొక్క అంటే రాతి మీద చెక్కింది పైనుంచి కిందకి అట్లా తొలుచుకుంటూ వచ్చి ప్రతి దగ్గర ప్రతి డిజైన్ ఎక్కడ ఎంత అంటే యాజ్ పర్ స్కేల్ ప్రకారమే ఎంత చెడిపోయినా టెంపుల్ అంతా వేస్ట్ అయిపోతుంది. అంత బాగా చెక్కిరంటే ఇట్లాంటి పనిముట్లు వాడిర్రు ఆ కాలంలో. ఇదైతే నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా కళ్ళతో చూస్తేనే దీని అందంగా అనిపిస్తుంది. మీరు చూడండి, కింద నుంచి పైకి తీసినప్పుడు ఎంత బాగుంది. అంటే ఎంత యాజ్ పర్ స్కేల్ అట్లా కట్ చేసి అంత చేయడం అంటే నిజంగా వాళ్ళు అన్నట్టు అంటే హిస్టరీ చెప్తున్నట్టు 150 సంవత్సరాల్లో కూడా మనం చేస్తే కాదేమో, అంత బాగుంటుంది. దీంట్లో నటరాజ శిల్పము ఇవన్నీ చాలా ఉంటాయి. అంటే పరమేశ్వరుడు స్తుతిస్తున్నట్టుగా బ్రహ్మ విష్ణువులు శిల్పాలు కూడా ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్క గుహ. కాకపోతే కైలాస్ మందిర్ మాత్రం చాలా పేరున్నది. మీరు చూడొచ్చు, నేను లాస్ట్లో మధ్యలో ఉన్న శివలింగం అక్కడ పూజలు జరుగుతుంటాయి, అది చూపిస్తా. యాక్చువల్గా అక్కడ తీయనియరు వీడియో, బట్ నేను కొంచెం మెల్లగా జోబులో పెట్టుకుని అట్లా తీసిన. ఇది మీకు ఇంకోటి ఏంటంటే, మీరు షిరిడి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళొచ్చు. అంటే అక్కడ షిరిడి నుంచి ఒక 130-140 కిలోమీటర్స్ వస్తుంది అంతే ఔరంగాబాద్ నుంచి ఈ ఎల్లోరా శిల్పాలు. ఇక్కడ ఏంటంటే మీకు ఇది అంటే ప్రపంచ వారసత్వ సంపద కూడా యునెస్కో గుర్తించింది. చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లలు వెళ్ళినా మనం వెళ్ళినా ఒక మిస్టరీ లాగా ఉంటుంది. పిల్లలకైతే ఇంకా చూస్తుంటే అసలు బయటకి రారు, చాలా బాగుంటుంది.
మీరు ఔరంగాబాద్ వెళ్తే అక్కడ నుంచి ఈ రూట్లో కార్లు, జీపులు అట్లా నడుస్తుంటాయి, ఈవెన్ బస్సులు కూడా నడుస్తుంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అట్లానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు షిరిడి వెళ్ళినా, ఔరంగాబాద్ వెళ్ళినా ఇక్కడ దగ్గరలో వెళ్ళినట్టే మీరు ఇక్కడికి కూడా వెళ్ళి ఇవి చూసి వస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో, మంచి ప్లేస్తో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు జై హింద్. చూడండి, శిల్పాలు కొన్ని ఫుటేజెస్ ఇట్లా కంటిన్యూ చేసిన, అంటే చెప్పాల్సిన స్టోరీ కంటే ఎక్కువే చెప్పినేమో అనిపిస్తుంది. వీడియో లెంత్ అవుతుందని అప్పటికే ముగించిన. ఇది జస్ట్ ఈ ఫుటేజెస్ చూడండి, ఒక్కొక్క దగ్గర ఎంత బాగా చెక్కారో. అసలు పైనుంచి కిందకి చెక్కుకుంటూ వెళ్ళడము, ఇట్లా ప్రతి దగ్గర ఎంత బాగా ఉందంటే అసలు మనకైతే రెండు కళ్ళు చాలా వేమో అన్నట్టు ఉంటుంది. ఇంకా చూడండి ఈ ఫుటేజ్ ఎట్లా ఉన్నాయో ఒక్కొక్క దగ్గర, అంటే ఎంత బాగా చెక్కారు ఆ కాలంలో. మీకు టెంపుల్లో మధ్యలో శివలింగం ప్రార్థన, అంటే మనకు పూజలు జరిగే ప్లేస్ కూడా చూపిస్తా. చూడండి ఈ ఏనుగులు, చూడండి ఏనుగులు అన్నీ మోస్తున్నట్టుగా ఎంత బాగా చిత్రీకరించారో. చుట్టూ ఏనుగులు ఈ టెంపుల్ని మోస్తున్నట్టు ఈ ఆకారంలో ఇట్లా చేశారు. ఇక్కడ చూడండి కొండను దవ్వి ఎట్లా చేశారు. ఇప్పుడే మెల్ల నేను అంటే గుడి లోపలికి వెళ్దామని ట్రై చేసి వెళ్ళిన, అది కూడా చూడండి ఇప్పుడు ఫుటేజ్. ఇదండి శివలింగం అక్కడ పూజలు అందుకుంటుంది. థ్యాంక్ యూ, బాయ్ అండి.